కార్తీక పురాణము 10వ అధ్యాయము. యముడు అజామిలుని గత జన్మను వివరించుట. విష్ణుదూతలతో కలిసి ప్రయాణిస్తున్న అజామిలుడు విష్ణు యమదూతల వాదనను విన్నాడు. అతని పరిస్థితిని అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. నాకు ఒక మంచి గుణమైనా లేదు, పైగా నిందించడానికి తగిన నికృష్టమైన ఎన్నో పనులను చేశాను. నిజానికి నేను నరకంలో నానా బాధలు పడాల్సిన వాడిని. అయినా చివరి దశలో నారాయణ అంటూ నా కొడుకుని పిలవడం వలనే నేను భగవంతుని నామాన్ని పలికిన వాడినయ్యాను. అందువలనే నేను చేసిన పాపాలని పటాపంచలై శ్రీహరి సన్నిధి పొందే పుణ్యాన్ని పొందగలిగాను. కులహీనురాలైన స్త్రీతో సంసారం చేసిన ధర్మాలను వదిలిపెట్టిన నికృష్టుణ్ణి. అయినా నా కుమారునికి నారాయణ అనే పేరు పెట్టుకోవాలని ఎందుకు అనిపించిందో ఏమో నాకు. ఏదో పూర్వజన్మ సుకృతం వలన వైకుంఠనాథుని నామాన్ని నా కొడుక్కి పెట్టుకోవాలనిపించింది. అదే నారాయణ నామాన్ని పలికించే భాగ్యాన్ని కలిగించింది అనుకుంటూ ఆనందంతో పడిపోయాడు అని చెప్పాడు వశిష్ఠుడు. అజామిలుని పూర్వజన్మ వృత్తం ఏంటి, వివరంగా చెప్పండి అని జనకుడు వశిష్ఠ మహర్షిని ప్రశ్నించాడు. విష్ణుభటులు అజామిలుని తీసుకుని వెళ్ళారు. యమభటులు యముని దగ్గరకు వెళ్ళి జరిగిందంతా వివరంగా చెప్పారు. యమధర్మరాజు పరిస్థితిని గ్రహించాడు. శాంతి సిద్ధుడై, భటులారా, ఎంతటి పాపాత్ముడైనా మరణించే సమయంలో హరిహరులిద్దరిని ఎవరి నామాన్ని తలుచుకున్నా వారి పాపాలన్నీ హరించుకుపోతాయి. వాళ్ళని శిక్షించే అధికారం మనకి ఇంకా ఉండదు. అందులోనూ అజామిలుడు పూర్వజన్మలో చేసిన పుణ్యాన్ని మనం మర్చిపోలేనిది అంటూ తన భటులకు అజామిలుని పూర్వజన్మను గురించి చెప్పడం మొదలుపెట్టాడు. గత జన్మలో అజామిలుడు సౌరాష్ట్ర దేశంలో పూజారి కుటుంబంలో జన్మించారు. పెరిగి పెద్దవాడై ఆలయంలో అర్చకత్వం నిర్వహిస్తున్నాడు. ఆలయంలో పూజలు అభిషేకాలు చేస్తూ వచ్చిన పూజా ద్రవ్యాలను అపహరిస్తున్నాడు. ఆలయంలో పూజలు అభిషేకాలు అశ్రద్ధ ఎక్కువైంది. ఆలయంలో పరిశుద్ధతను పవిత్రతను నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడు. కాలం గడుస్తున్న కొద్దీ వ్యసనాలకు అలవాట్లు పడిపోయాడు. మంచి అందగాడైన అజామిలునికి ఒక బ్రాహ్మణి స్త్రీతో పరిచయం ఏర్పడింది. ఆమె భర్త సౌమ్య గుణానికి మారుపేరుగా ఉండేవాడు. తన గ్రామాల్లోనూ ఇరుగు పొరుగు ఊర్లల్లో ఆయా వారంలో వెళ్ళి సంపాదించుకువచ్చి భార్యను పోషించుకుంటూ ఉండేవాడు. పూజారి అయిన అజామిలుని పొత్తుతో ఆ బ్రాహ్మణ స్త్రీ భర్త పట్ల విముఖత ఏర్పడింది. ఒకరోజు ఆమె భర్త ఆయా వారంలో వెళ్ళి వచ్చిన ద్రవ్యాలను నెత్తిన పెట్టుకొని మోసుకొని అలసిపోయి ఇంటికి వచ్చాడు. ముందు తలపై నుంచి దింపుకొని మంచినీళ్లు ఇవ్వమని అడిగాడు. ఆమె మంచినీళ్లు ఇవ్వకపోవడమే కాదు, సరైన సమాధానం కూడా చెప్పలేదు. దాంతో అలసిన ఆ బ్రాహ్మణుడు కోపంతో భార్యను కర్రతో కొట్టాడు. అంతే, ఆమె ఆవేశం కట్టలు తెంచుకుంది. కోపంతో భర్తను తిరిగి కొట్టడం మొదలుపెట్టింది. భార్య ఆ విధంగా తన మీదే తిరగబడుతుందని ఊహించలేదు. ఆ బ్రాహ్మణుడు ఆమె కొట్టే దెబ్బలను తట్టుకోలేక ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆమెకు భర్త యొక్క అడ్డు అదుపు లేకుండా పోయింది. ఒకరోజు ఆమె కామోద్రేకంతో బాగా అలంకరించుకొని అందగాడైన ఒక చాకలివాని ఇంటికి వెళ్ళింది. తనతో సంసారం చేయమని అడిగింది. అతడు ఆమె మాటలు విని చాలా ఇబ్బంది పడ్డాడు. నువ్వు బ్రాహ్మణ స్త్రీవి, నీతో సాంగత్యం నేను చేయకూడదు, భర్తకు ద్రోహం చేయడం నీకు తగదు అంటూ మందలించి ఇంటికి తిరిగి పొమ్మన్నాడు. అయినా ఆ బ్రాహ్మణ స్త్రీ అతని మాటలు పట్టించుకోలేదు. అతడి మీద పడిపోతోంది. దాంతో ఆ చాకలి ఆమెని కొట్టి అవతలికి పంపించాడు. ఆ అవమానంతో తిరిగి వస్తూ శివాలయానికి వచ్చింది. అక్కడ తన ప్రియుడైన పూజారిని చూసింది. ఆ రాత్రి తనతో రతిక్రీడలు జరిపించింది. ఆ మర్నాడు
ఉదయం చాకలివాడు అన్న మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. అతడి మాటలను, రాత్రి తను చేసిన పనిని తలుచుకొని మిక్కిలి కొలిమిపోయింది. ఆ మర్నాడు ఉదయం చాకలివాడన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి. అతడి మాటలను, రాత్రి తను చేసిన పనిని తలుచుకొని మిక్కిలి కుమిలిపోయింది. ఆమెకు భర్త పట్ల ప్రేమాభిమానాలు పెరిగిపోయినాయి. అతడిని వెతికి ఇంటికి తీసుకొచ్చి అతడినే సేవిస్తూ మిగిలిన జీవితమంతా గడిపింది. మరికొంతకాలం గడిచినాక శివాలయం పూజారి మరణించి రౌరవాది నరకాలన్నింటినీ అనుభవించి అజామిళుడిగా సత్యనిష్ఠుడికి కుమారుడే జన్మించాడు. ఆ తర్వాత విప్రుని భార్య కూడా మరణించి నరక బాధలను అనుభవించి శుద్రస్త్రీగా పుట్టింది. ఆమె జాతకం మంచిది కాదని తండ్రికి ఆమె వలన గండం ఉందని చెప్పారు. అప్పుడు తండ్రి ఆమెను తన ఇంటికి దూరంగా వదిలిపెట్టేశాడు. ఆ పసిబిడ్డను ఒక బ్రాహ్మణుడు తీసుకువచ్చి పెంచి పెద్దది చేశాడు. ఆ కులహీనురాలైన స్త్రీని విప్రుడు స్వీకరించాడు. జన్మ జన్మాంతరాలలో చేసిన పాపాలు భగవన్నామాన్ని తలుచుకోవడంతో తొలగిపోతాయి. కనుకనే అజామిళునికి నరకానికి వెళ్ళవలసిన స్థితి రాలేదు. జనక మహారాజా శ్రీహరిని స్మరించడం, కీర్తించడం వలన, భక్తితో సేవించడం వలన పాపాలు నశిస్తాయి. మనస్సును స్థిరపరచుకొని ఇతరమైన ఆలోచనలు లేకుండా ఏకాగ్రమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించడం కంటే గొప్ప అదృష్టం మరొకటి ఏదీ ఉండదు. ముక్తి మోక్షాలకు హరినామ స్మరణమే దివ్యమైన సాధనమని వివరించాడు వశిష్ఠ మహర్షి. తత్ చింతనం తత్ కథనం అన్న ఉపనిషద్వాక్యాల ప్రకారం నిరంతరం ఏక మనస్సుతో భగవంతుణ్ణి గురించి ఆలోచించడం, ఆయననే తలుచుకోవడం, ఆయననే కీర్తించడం అనేవి ముక్తికి సోపానాలు. మనసుకు ఏకాగ్రత కుదరడం, భగవంతుని యందు లగ్నమవడం ప్రధానమని సూచిస్తున్నది అజామిళుని పూర్వగాథ. 10వ రోజు పారాయణం సమాప్తం.